ఓ దైవజనుడి దగ్గరికి ఎట్లానే ఒక మీలాంటి వాడు ఒకడు వచ్చాడంట. అయ్యగారు, మీరు చెప్పిన తర్వాత మారు మనసు పొందానండి, అసలు నా దగ్గర ఇతరులకు చెందిన ఏవి ఉంచుకోలేదండి, అయినా నాకేందో మార్పు రాలేదండి అన్నాడట. ఇంతకు ఏం ఇచ్చావు, ఏం మారు మనసు పొందా అంటే, నా పొరుగువాడిది ఒక తాడు ఒకటి ఉందండి నా దగ్గర, పలుపు తాడు, దూడకు చెందింది, ఆ తాడు ఇచ్చేసానండి నేను, అయినా నాకేందో మార్పు రాలేదండి అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు మెల్లిగా అన్నాడంట, అయ్యా తాడిచ్చావు, దూడనిచ్చావా అన్నాడంట. తాడిస్తాడరా దరిద్రుడా, దూడను కొడి, దూడనిది కాదుగా, తాడుతో సహా దూడను కొట్టుకొచ్చావు, చేర్చు దాన్ని కూడా, శపితమైన దాన్ని నీ గుడారంలో నుంచి తొలగించు, నీ ఇల్లు శుభ్రపరచు. కొంతమంది ఇళ్లలో ఎప్పుడన్నా చూడు లేకి పాటలు, లేకి డ్యాన్సులు. కొంతమంది ఇళ్లలో లేకి పాటలు, లేకి డ్యాన్సులు. పాస్టర్ వచ్చినప్పుడు మాత్రం భక్తి రంజని కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆకాశవాణి భక్తి రంజని, దేవునికి స్తోత్రం. మళ్ళీ లేకపోతే చర్చిలో ఏగుతాడుగా. ఇక మిగిలిన సమయం అంతా అంతే. కొన్ని కుటుంబాలలో పోడు, చిలికి గాలివాన్లాగా ఊరికే వాదన 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 వాదన, నువ్వు తేడాని ఆయన, నువ్వు తేడాని ఆమె, వాదన వాదన వాదన. దేవుడు అంటున్నాడు, విసర్జించు దాన్ని అంటున్నాడు. అతను గొడవ మనిషి అయితే నువ్వన్నా తగ్గించుకో అంటున్నాడు. నువ్వు దేవుని బిడ్డవు కదా, ఎవరో ఒకళ్ళు తగ్గండి, ఎవరో ఒకళ్ళు ఓర్చుకోండి. అనుమానాలతో కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తుంటే, పోడుతో కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తున్నాయి. అక్రమ సంబంధాలతో కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తున్నాయి. ఏ కుటుంబాలు ఇవి? అన్యుల కుటుంబాలు కాదు, దేవుణ్ణి ఎరిగిన కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలే. ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడని గుర్తెరుగు. దేవా, నన్ను దీవించని అడుగుతున్నావు, ఆశీర్వదించని అడుగుతున్నావు, నా కుటుంబానికి శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నావు. దేవుడు ఇవ్వాలనే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీతో పాటు చాలామందిని ఆయన ఆశీర్వదించాడు. కానీ నీ బ్రతుకు ఎందుకు అక్కడే ఆగిపోయిందంటే, దేవుడు అసహించుకునే శపితమైనది ఏదో నీలోనో నీ ఇంట్లోనో ఉంది. అది నీ ఒంట్లో ఉంది, నీ ఇంట్లో ఉంది. దాన్ని నువ్వు నిర్మూలన చెయ్యాలి. లేకపోతే నేను మీకు తోడై ఉండను అని ముఖాముఖి చెప్పేశాడు ఆయన. ఉందా ఆ మాట? చదివారా లేదా? ఏమన్నాడు? పాపమును మీ దగ్గర నుండి నిర్మూలన చేయకపోతే నేను మీకు తోడై ఉండను. నేను మీకు తోడై ఉండాలంటే నాకు నచ్చని దరిద్రం ఏదైతే నేను నీకు చూపిస్తున్నానో దాన్ని నువ్వు తీసేయాలి. కకృతి బుద్ధిని తీసేయాలి, దొంగ బుద్ధిని మానేయాలి, త్రాగుబోతుతనాన్ని విసర్జించాలి. దరిద్రత నుంచి నువ్వు ఎందుకు బయటికి రావో నేను చూస్తాను. ఈరోజు కుటుంబాలు అల్లాడిపోవటానికి కారణం ఏందన్నయ్యా? దేవుడు నాకు ఏ కార్యం చేయలేదు ఏందన్నయ్యా? దేవుడు నాకు ఏ కృప చూపలేదు ఏందన్నయ్యా? అయ్యో, దేవుడు ఎందుకు చూపడు తల్లి? దేవుడు ఎందుకు చూపండి ఆయన? అందరినీ దీవించే దేవుడు నిన్నెందుకు దీవించడు? కానీ శాపగ్రస్తమైన వాటిని మీ హృదయ గుడారాల్లో, అలాగే మీ కుటుంబం, మీ గృహం అనే గుడారాల్లో దాచిపెట్టుకున్నారు. మరోసారి ఇంకొక ఇంటికి ఆహ్వానించారంట. ఆయన్ని ఇంకొక ఇంటికి ఆహ్వానిస్తే ఆ ఇంటికి పోతే, ఆయననే కాదు నేను కూడా అనుభవించాను ఈ బాధలో. నాకు ఫోన్ చేసి నన్ను పిలిచి నా ముందు కొట్టుకోబోతున్నారు భార్యాభర్త. నా జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. అప్పుడు నేను స్టార్టింగ్లో అవకాశం ఉంది కదా, ఆ 50, 40, 30, 100 మంది లోపు సంఘం ఉన్నప్పుడు ఎవరింటికి ఫోన్ చేస్తే వెళ్ళిపోయేవాడిని. ఖాళీ ఉంది, అవకాశం ఉంది, పోయేవాడిని. ఇప్పుడు దొరకట్లేదు. ఇప్పుడు అటు పరిగెత్తని ఇటు పరిగెత్తని జరిపోయింది. అందువల్ల నేను అందరికీ అందుబాటులో ఉండలేకపోతున్నాను. అందుకే దైవజనులను ఏర్పాటు చేశాను. అప్పుడు నాకు ఛాన్స్ ఉంది. ఓయబ్బ, రకరకాల విన్యాసాలు. ఒక సోదరు వచ్చి అడిగిద్ది, అన్నా
అర్జెంటుగా రా. యాడికమ్మా? అడ్రస్ దొరికింది, ఈ ఏరియాలో ఎవడో కొంపట పెట్టాడంట, నువ్వు రా. దేనికమ్మా? ఇద్దరం కలిసి ఎతుకుదాం. ఇద్దరం కలిసి ఎవరిని? ఇప్పుడు ఈ ఆడ కొంపట పెట్టి అమ్మా, నువ్వు వెతికితే భార్యవి, నీ వెంటబడి నేను ఎతికాను అనుకో, వాడు దొరికాడు అనుకో, ముందు వాడు అక్రమ సంబంధం ఏమో కానీ అసలు నీకేమో సంబంధం ఉండి ఎతుకుతున్నావు అంటే నాకు అత్తేంది? విచిత్రమైన అనుభవాలు. అప్పుడు నేనేం పొందకుండా లేను. కాబట్టి ఎక్కడున్నాడో నువ్వే వెతికి పట్టుకోమ్మా దరిద్రుని. నేను తిరగకూడదులేమ్మా, అర్థం చేసుకో. అప్పుడే కొంతమంది పని కట్టుకొని చర్చికి వచ్చి చర్చిలో కొట్టుకోపోతారే. అయ్యయ్యా ఆగాగు, అమ్మమ్మ ఆగాగు, అయ్యయ్యా ఆగాగు, అమ్మమ్మ ఆగాగు. ఏదన్నా ఆగేది నేనేదో తప్పు చేసినట్టు ఇద్దరు కలిసి నా మీద కాదాడతా ఉంటాను. అమ్మ చూసే జనం నేనేదో తేడా పడ్డట్టు అనుకుంటాను. మామూలు విన్యాసాలు కాదు. ఎన్నన్నా చెప్పి ఆ పోడు మానుకోరు, అలవాటు మానుకోరు, ఆ గొడవ మానుకోరు, ఆ అల్లరి మానుకోరు. ఎక్కడ ఉంటుంది ఆ కుటుంబంలో శాంతి? ఆ మనసులు విరగనప్పుడు, ఆ హృదయాలు సరిచేయబడినప్పుడు, దేవునికి ఆ మెడలు వంగనప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం?